జై శ్రీరామ్. ఈ అడ్వకేట్ రజనీ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దళిత క్రైస్తవులు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను చూసేదానండి. నాతో పాటు కోర్టుకు వచ్చేవారు. వాళ్ళ బ్యాగ్ లో పాపం బైబుల్ ఉండేదండి. ఉండి రజనీ గారి బ్యాగ్ పట్టుకుంటారా అండి. అయ్యో పర్లేదండి, ఆఫీస్ ఫైల్స్ అంటే లేదు పట్టుకోండి, కారులో పెట్టిద్దురు గాని. ఎందుకంత కంగారు పడుతున్నారు అంటే వాళ్ళ ఆఫీసర్ వస్తున్నాడు. ఒకవేళ చేతిలో బైబుల్ చూస్తే ఉద్యోగానికి ఇబ్బంది ఏమోనని భయపడుతూ, కానీ అట్టే ఆ బైబుల్ ను మాత్రం వదలనటువంటి అతని మత ధర్మాన్ని మనస్ఫూర్తిగా అభినందించా. చూశారు కదా ఇవి మాట్లాడిన విధానము. సరే, ముందుగా ఈమె గురించి ఒక చిన్న మాట చెప్తా. ఈమె కులం పరంగా కాపు అంట. ఈమె చెప్పింది ఒక వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆ కాపు అనే ఫీలింగ్తోనే ఈమె పార్టీలో చేరిందట. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు కదా, అంటే నాకు తెలిసినంతవరకు. కాబట్టి పెద్దగా అక్కడ ఈమెను ఎవరు దేకల. దాంతో ఆ పార్టీని వదిలేసి వచ్చేసానని చెప్పి ఆమంతటా ఆమె ఒక వీడియోలో చెప్పింది. ఇది ఆమె గుడ్ విల్. ఓకే, సరే, ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనకి నవ్వు వస్తుందా ఏమొస్తుందో అర్థం కావట్లేదు. ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి లంచాలు తీసుకుంటున్నాడు. ఉన్నట్టుండి పై అధికారి వచ్చాడు ఇన్స్పెక్షన్కి. ఎవరో వచ్చారు, ఏసీబీ వాళ్ళు వచ్చారు. దాంతో ఆడేం చేశాడు, ఆ డబ్బుల్ని ఎవరో థర్డ్ పర్సన్కి ఇచ్చి అయ్యరా నాయన దాచమని చెప్పి దాచి ఈ అధికారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు వాడికి ఆ లంచం అనేది తీసుకోవటంలో ఉన్న నిబద్ధతని మెచ్చుకోవాలన్నమాట. అట్లాగే బస్సులోనో రైల్లోనో పోతా ఉంటే ఒకడు జోబు కొట్టాడు, లేకపోతే మెడలో చైన్ దొబ్బేశాడు. పోలీసులను పిలిచారు, వచ్చారు. ఈడేం చేశాడు, దాన్ని దాచిపెట్టాడు కాసేపు. అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఈ దొంగ యొక్క నిబద్ధతని మెచ్చుకోవాలి. అట్లాగే ఈ దళిత క్రైస్తవులు, ఇదో పెద్ద బూతు మాట. దళిత క్రైస్తవులు అనేవాళ్ళంట పాపం బ్యాగులో బైబిల్ పెట్టుకుని వచ్చారంట. నాకు తెలిసినంతవరకు ఏ హిందువు కానీ ఏ ముస్లిం కానీ ఉద్యోగానికి పోతే బ్యాగుల్లో భగవద్గీతలోనూ ఖురాన్లో తీసుకెళ్ళరు సహజంగా. వీళ్ళు బ్యాగుల్లో బైబిల్ పెట్టుకొని వెళ్ళారంట. పై అధికారి ఎవడో వస్తానంట, ఈ బైబిల్ చూస్తే ఏం ఉద్యోగం పోతుందేమో అని అది ఇంకోటి ఎవడో మూడో వాడికి ఇచ్చి దాయమని చెప్పారంట. మళ్ళీ వాళ్ళు వెళ్ళంగానే తీసుకున్నారంట. ఏంది ఇది అంటే ఒక దొంగ, ఒక లంచగొండి లాగా బతుకుతున్నారు వీళ్ళు. వీడు నిజంగా క్రిస్టియన్ అయితే అరే నాయన నేను క్రిస్టియన్ని అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. అంత దొంగ బతకటం దేనికి? పైగా ఈ అడ్వకేటు రజనీ దృష్టిలో అది ఒక నిబద్ధత అంట. అది అసలు ఏందో ఏ విధంగా మాట్లాడతారో, చదివి మాట్లాడతారా, బుద్ధుండి మాట్లాడతారా, బుద్ధి జ్ఞానం ఏమి లేక మాట్లాడతారా, ఎవడేమనుకుంటే నాకేంది ఊడితే ఊడిందని చెప్పి సిగ్గు లజ్జ వదిలేసి మాట్లాడతారా? వాళ్ళు దొంగ బతుకు కదా బతుకుతుంది. సర్టిఫికేట్లో హిందూ అని పెట్టుకొని చేతిలో బైబిల్ పట్టుకొని చర్చికి పోతా సర్టిఫికేట్లో హిందూ అని రాయించుకొని దొంగ బతుకు కదా బతికేది. దీని వీడు సచ్చిన ఆ యేసు ప్రభు ప్రకారం నరకానికే పోతాడు, స్వర్గానికి పోడు. ఎందుకంటే ఇక్కడ హిందూ 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 అని అబద్ధం చెప్పి సచ్చాడు కదా. ఇన్ని అబద్ధాలు ఆడినోడికి బైబిల్ ప్రకారమో లేకపోతే క్రిస్టియానిటీ ప్రకారమో స్వర్గమే ఆడిస్తారు. అసలు ముందు పాస్టర్లు అనాలే, ఆ ఎదవలే సర్టిఫికేట్లు హిందూ అని పెట్టుకొని వస్తున్నారు. వీళ్ళకేం చెప్పి వస్తారు. ఈ బుద్ధి లేని అడ్వకేట్ అట్లా చెబుతుందన్నమాట. దొంగ బతుకుతున్నారు, సిగ్గు లజ్జ వదిలేసి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే ఈమెకి నిబద్ధతగా బతుకుతున్నారు. యేసు ప్రభు మీద ప్రేమ, అంత ప్రేమ ఉంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చుగా. అంత దమ్ము ఉంటే నిజమైన క్రిస్టియన్ అయితే నేను క్రిస్టియన్ని, నేను నిజంగా యేసు ప్రభువుని పూజిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మోకాళ్ళ మీద పడి కన్నీటి ప్రార్థనలు చేస్తానని చెప్పుకోవచ్చు కదా. ఎందుకు ఈ దొంగ బతుకులు బతకడం? ఈ దొంగ బతుకులు బతికే వాళ్ళ మీద ఇలాంటి దొంగలకి ఏది క్యాస్ట్ ఫీలింగ్తో ఏదో పదవులు కొట్టేద్దామనో అవకాశాలు కొట్టేద్దామనో పార్టీలు మారి ఇలాంటి వాళ్ళకి
సానుభూతి ఇలాంటి వాళ్ళ మీద ఏం బతుకులే. జై శ్రీరామ్.